అందరికీ నమస్తే. మంత్రి సీతక్క గారు నా పైన వాళ్ళ అనుచరుల చేత కేసు పెట్టించిర్రు. ఆ విషయం మీకు తెలుసు. వాళ్ళ కాన్స్టిట్యున్సీలోనే ములుగు జిల్లాలోనే పస్రా పోలీస్ స్టేషన్లో నా మీద కేసు బుక్ అయింది. 41 సిఆర్పిసి ప్రకారం హెడ్ కానిస్టేబుల్ కోటేశ్వరరావు గారు వచ్చి నాకు నోటీస్ కూడా ఇచ్చిపోయారు. మీరు ఆ వీడియో చూసినారు అదంతా కూడా. కానీ నాకు తెలంగాణ సమాజం నుంచి ఇంత మద్దతు వస్తుంది. నన్ను ప్రేమించే వాళ్ళు ఇంతమంది ఉన్నారు. తెలంగాణ మనుషులు మట్టి బిడ్డలు. ఎవరికన్నా అన్యాయం జరుగుతుందంటే ఖచ్చితంగా న్యాయం వైపు నిలబడతారు అని మరోసారి ప్రూవ్ అయింది. నేను పెట్టిన వీడియో కింద పెట్టిన కామెంట్స్ మాత్రమే కాదు, నేను ఎత్తలేనంత సంఖ్యలో ఫోన్లు వచ్చినాయి. చాలామందికి నేను రిప్లై ఇచ్చిన. చాలామంది వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టినరు ఫోన్లో డిస్టర్బ్ అవుతుందని. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నాకు చాలామంది కువైట్ నుంచి, దుబాయ్ నుంచి, యుఎస్, యూకే రకరకాల దేశాల నుంచి మన తెలంగాణ బిడ్డలే అక్కడ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, అక్కడ ఉంటున్న వాళ్ళు చాలామంది నాకు ఫోన్ చేసి మద్దతు తెలిపినరు. చాలామంది అడ్వకేట్స్, ఇది పోలీస్ కేసు కాబట్టి హైదరాబాద్లో ఉండే అడ్వకేట్స్ కావచ్చు, వివిధ జిల్లాల నుంచి అడ్వకేట్స్, ములుగు జిల్లాల్లో ఉండే అడ్వకేట్స్ కూడా చాలామంది నాకు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారు. మీ కేసు మేము ఫ్రీగా వాదిస్తాం, మీరు ములుగు పిఎస్కి వచ్చినప్పుడు మమ్మల్ని కలవండానో లేకపోతే మాకు చెప్పండి సమాచారం అని కొంతమంది చెప్పిండ్రు. చాలామంది ములుగు వాళ్ళే కాదు, మిగతా దగ్గర నుంచి కూడా అడ్వకేట్స్ అందరూ కూడా చాలామంది నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిండ్రు. ఈ కేసులతో, ఈ సెక్షన్లతో ఏమి కాదు, ఈ కేసులతో ఏమి కాదు, మీరు ధైర్యంగా కొట్లాడండి. ప్రభుత్వంలో ఉన్నారు కదా, అధికార అహంకారంతో ఇట్లాంటి కేసులు పెట్టిస్తుంటారు, మామూలే. ఈ పార్టీలు, రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వాలు ఇవన్నీ కూడా కామనే. మీరు ప్రజల కోసం పోరాడుతున్నారు, మేము మీ వెనుక ఉంటాం, మీకు ధైర్యం చెప్తున్నామని చాలామంది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయనంతమంది జస్ట్ నా వీడియోలు చూస్తున్న వాళ్ళు, తెలంగాణ మట్టి బిడ్డలంతా నాకు సపోర్ట్గా నిలిచిండ్రు. నేను కొన్ని కామెంట్స్ అవుతా. ప్లస్ తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ TUWJ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్, ఆ యూనియన్లో నేను కూడా సభ్యున్ని. ఆ యూనియన్ రాష్ట్ర యూనిట్ కూడా ఆ కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసి ఒక ప్రకటన జారీ చేసింది. ముందు కామెంట్స్ చదువుతాను. ఈ వీడియో నిన్న చేసింది. మినిస్టర్ సీతక్క ఫైల్స్ పోలీస్ కేసు అగెనిస్ట్ జర్నలిస్ట్ శివారెడ్డి అని. ఏమీ లేదు దానికి. నేను ఆమెను అలర్ట్ చేసినందుకు, ఒక బాధ్యత గల జర్నలిస్ట్గా నేను అలర్ట్ చేసిన. అక్క, మీ డిపార్ట్మెంట్లో పలానా జరుగుతుంది, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది, కొద్దిగా సంతకం పెట్టే ముందు చూసుకోండి, ఇట్లా పలానా వ్యక్తులు తీసుకొచ్చారు అని. నేను ఒకవేళ బాధ్యత లేని వ్యక్తినైతే అదంతా కేసు అంతా జరిగిపోయిన తర్వాత ఎవరి పర్సంటేజ్లు వాళ్ళు పంచుకున్న తర్వాత ఏదో రోజు ఒక ఆధారం పట్టుకొని ఒక వార్త వేస్తుంటే ఏమవుతుండే? ఈ ప్రభుత్వం ఎన్ని అవినీతి ఆరోపణల మీద స్పందిస్తుంది? అప్పటికే జరిగిపోయేది కదా. నేను జరిగిపోకముందే అలర్ట్ చేసిన. అది ఒక బాధ్యత గల జర్నలిస్ట్గా నా బాధ్యత నేను వహించిన. కానీ దాన్ని కూడా తప్పుగా చూస్తుంది ఈ సర్కార్. ఏమన్నారు? చాలా కామెంట్స్ వచ్చినాయి, వందల సంఖ్యలో కామెంట్స్ ఉన్నాయి. కొన్ని కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తాను నేను. కృష్ణ అన్న, వాళ్ళు మీకు నోటీస్ ఇచ్చారు అంటే మిమ్మల్ని చూసి భయపడుతున్నట్టే లెక్క, తగ్గకు అన్న, మేము ఉన్నాం మీతో. నిజంగా కూడా చాలా ధైర్యమైన కామెంట్స్ ఇట్లాంటివే. అన్న, సీతక్క కొడుకు భూములు స్కామ్ చేస్తున్నాడు అని ఆరోపణలు వస్తున్నాయి, నెక్స్ట్ సీతక్క గెలవడం కష్టమే. నాగరాజు, జంషెడ్ నాగరాజు, రాజు చెర్యాల, శివారెడ్డి అన్న, మీ వెంట తెలంగాణ ప్రజలు ఉన్నారు, గ్రేట్ జాబ్, హ్యాట్స్ ఆఫ్. జర్నలిజం అంటేనే ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే, ప్రభుత్వాన్ని బాజా కొట్టడం కాదు కదా అన్న కృష్ణ. తర్వాత వెంకట్, ఎలగందుల వెంకట్, అన్నగారు మీరు విలువలు ఉన్న జర్నలిస్టు గారు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, తప్పనిసరి వెంకట్ భాయ్. యుద్ధం మొదలైంది శివారెడ్డి అన్న, మనం ఎవరి మీద యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, చెడు మీద యుద్ధం చేద్దాం. జనాలకు ఎక్కడ నష్టమో ఆ నష్టం మీద యుద్ధం చేద్దాం, జనాలకు మంచి జరిగేటట్టు యుద్ధం చేద్దాం. తర్వాత రవీందర్ రావు, మాధవరం, మీరు ఇట్లనే ప్రజల తరపున ప్రశ్నించండి, మీ వెనుక తెలంగాణ సమాజం ఉంటుంది, జై తెలంగాణ. నిజంగానే తెలంగాణ సమాజం కోసమే మాట్లాడుతున్నాను నేను. నాకు దీనిలో సీతక్క ఆ సంతకం పెట్టకపోవడం వల్ల నాకు వచ్చేది ఏం లేదు. ఆ ఫైల్లో ఆ 30 కోట్ల రూపాయలు దుర్వినియోగం కాకుండా ఉండడం వల్ల గవర్నమెంట్ నాకేం రివార్డ్ ఇయ్యదు, నాకు ఎవరు రివార్డ్ ఇయ్యరు. జస్ట్ జనాలకు ఉపయోగపడుతుంది కదా, అనవసరంగా పోతే డబ్బులన్నీ. తర్వాత నాగరాజు, అన్న జాగ్రత్తగా ఉండండి, పసుపు బ్యాచ్ వీళ్ళకు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఆత్మ గౌరవం లేని వ్యక్తులు. తర్వాత వాళ్ళ లొసుకులు మీరు బయట పెట్టుతున్నట్టే పెడతాం. అన్నగారు మీ వెనుక మేము ఉన్నాము, మీకు ఏమీ కాదు. ఎలాగంది? థ్యాంక్ యూ. శివతాండవమే ఇక వద్దు, మనం ఎవరు తాండవించాల్సిన అవసరం లేదు, మన పని మనం చేద్దాం. రియల్ జర్నలిస్ట్, థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. భయపడేది ఏం లేదు, జర్నలిస్ట్ శివారెడ్డి అన్న. ఇలాంటి కేసు
నోటీసులు ఇంకా చాలా వస్తాయి. అయినా వెనక్కి అడుగు వేసేది ఏం లేదు. ఈ కాంగ్రెస్‌కు ఇవి తప్ప ఇంకేం తెలవదు. నిజంగానే ఈరోజు కాకపోతే రేపైనా వస్తది. ఎందుకంటే నేను చెప్పిన రాజ్యం బుస కొడుతుంది. బుస కొడుతుందంటే మనం భయపట్టించే ప్రయత్నాలు చేస్తుంది. మనం ఎక్కడో దగ్గర భయపడకపోతారా? ఎక్కడో దగ్గర ఆగిపోరా? ఇంక ఒక ప్రశ్న ఆగిపోతే ప్రభుత్వానికి అంతకన్నా మించింది ఏముండదు. జనాలను చైతన్యపరచొద్దు. జనాలు ఏమి తెలియనట్టు ఉండాలి. ప్రభుత్వం ఏం చేసినా మంచి కోసమే. ఇప్పుడు చూస్తలేమా ఇథనాల్ దగ్గర రైతులు ధర్నా చేస్తుంటే ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టడం వల్ల మీకు మంచి జరుగుతుందని వాళ్ళని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాదు మీకు చెడు జరుగుతుందని చెప్పేవాడు ఉండొద్దు సమాజంలో. ప్రభుత్వానికి నచ్చదు, ఏ ప్రభుత్వానికి నచ్చదు. అన్న వాళ్ళని వదలొద్దు. నేనేం వదిలాను నరసింహులు గారు. యూఆర్ గ్రేట్ ట్రూ జర్నలిస్ట్ ప్రదీప్, థ్యాంక్ యూ. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు తెలంగాణ ప్రజలు బాసరగా నిలుస్తున్నారు. ఇప్పుడు మీ వంతు శివన్న, మీలాంటి ప్రజలు ఎప్పుడు గుండెలు పెట్టుకుంటారు. థ్యాంక్ యూ రాజ్. 100% జనాల కోసమే పనిచేద్దాం అందరం. డేరింగ్, థ్యాంక్ యూ. హానెస్ట్, థ్యాంక్ యూ. సూపర్ స్పీచ్ అన్న, మంచిది. నిజమైన జర్నలిజం అన్న ప్రశ్నించడమే. జర్నలిజం నిజమైన అనే ఉండే జర్నలిజంలో కొంత అన్ని రకాలు ఉన్నాడు. జర్నలిజం కూడా కొంత వక్రీకరణ ఉంటుంది అన్న. కష్టం ఎప్పుడు వృధా కాదన్నా, ఎప్పుడు న్యాయమే గెలుస్తుందన్న. ఎప్పుడైనా ఉందాతనంగా ఉండాలి, న్యాయం గెలుస్తుంది. ఖచ్చితంగా మనం ఉందాతనంతో ఉందాం, మనం న్యాయం వైపే ఉందాం, అది ఏమైనా కానీ. వి సపోర్ట్ యూ, థ్యాంక్ యూ. ఐ సపోర్ట్. తర్వాత ఇంపార్షియల్ జర్నలిస్ట్ శివారెడ్డి గారు 100%. నేను అదే చెప్తున్నా. ఎవరు? ప్రభాకర్ గారు. జర్నలిస్ట్ అనేవాడు రాజకీయ నాయకులకు ప్రతిపక్షం, ప్రతిపక్షానికి ప్రతిపక్షం కూడా జర్నలిస్టే. ప్రతిపక్షం తప్పులు చేస్తే మనం మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. అధికార పక్షం తప్పులను కూడా ఎత్తి చూపుతాం. అంతేగాని మనం వీళ్ళని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ పార్టీ అని, వాళ్ళని అడిగితే వీళ్ళ పార్టీ అని, ఈ 2-3 పార్టీలు లేకపోతే రాజకీయ నాయకులు ఆడే డ్రామాలో మనం పడొద్దు. వీ విల్ సపోర్ట్ యూ, థ్యాంక్ యూ. సపోర్టింగ్ యూ, డోంట్ వరీ సార్. జై తెలంగాణ. మీ వృత్తి ధర్మాన్ని కరెక్ట్గా నిర్వహించారు. మీరు గ్రేట్ జర్నలిస్ట్ అంటే మీరు ధైర్యంగా నిలబడాలి. తప్పనిసరి మీరు సపోర్ట్ చేస్తున్నారు అశోక్ గారు. అన్న మీరు సూపర్, ఓకే. అన్న ఈ సీతక్క దిమాగ్ ఖరాబ్ అయినట్టుంది. ఆమె ఏం చేస్తుందో ఆమె కన్నా అర్థమవుతుందో లేదో నాకు తెలియదు, అర్థం కావడం లేదు. ప్రశ్నించే జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వాలు మారినా ఈ పద్ధతి మారడం లేదు అన్న. మీకు మేమందరం సపోర్ట్ చేస్తాం. మీరు ఇలాంటి ఇబ్బంది లేకుండా బరాబర్ ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నించండి. అలాగే ప్రభుత్వం చేసే మంచిని కూడా చెప్పండి. 100% ప్రభుత్వం. అందుకే నేను హైడ్రా వచ్చిన ఫస్ట్ వీక్ నా వీడియోలు చూడండి. హైడ్రా మంచిది, హైడ్రా తీసుకొచ్చి నిజంగానే ఈ చెరువులు కాపాడితే మంచిది, ఆ యాంగిల్లో తీసుకున్నాం. తర్వాత అది వికృత రూపం చూపించింది. అది ఏకంగా పేదల మీదకి, మధ్యతరగతి జనాల మీదకి కష్టపడి జీవితకాలం రక్తం దారపోసి ఒక గూడు కట్టుకుంటే దాన్ని కూల్చేసిండు. అప్పుడు నేను హైడ్రాని క్వశ్చన్ చేసిన. ఈ హైడ్రా పెద్దోళ్ళ ఇంటికి ఎందుకు పోదు? ఈ మధ్యతరగతి పేదతరగతి ఇళ్ళను ఎందుకు కొడుతున్నారు? తిరుపతి రెడ్డి ఇంటికి, రేవంత్ రెడ్డి అన్న తిరుపతి ఇంటికి ఎందుకు పోదు? లేకపోతే ఈ ఫామ్ హౌస్లు కట్టుకున్న వాళ్ళ ఒక్కొక్క ఫామ్ హౌస్ ఇప్పటిదాకా ఎందుకు టచ్ చేయలేదని అడిగినాం. మీరందరూ సపోర్ట్ చేసిన దానికి థ్యాంక్ యూ. అన్న యు ఆర్ అన్బయాస్డ్ పర్సన్, యూ స్పీక్ రియాలిటీ, వీఆర్ విత్ యూ, థ్యాంక్ యూ. సుఖ్మిత్ సింగ్, థ్యాంక్ యూ అన్న. తర్వాత అన్నగా మీరు భయపడద్దు, మీతో పాటు నేను కెమెరామెన్గా కూడా పనిచేశాను, మీరు నన్ను గుర్తుపడతారు. మీ జర్నలిజం ఇప్పుడు యూట్యూబ్ వచ్చాక చాలా అద్భుతంగా ఉంది, స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలా విధానంలో చెప్తున్నారు. ఏ కేసులో భయపడద్దు అన్న, మా తోడు ఎప్పుడు మీకు ఉంటుంది. లోగో టీవీ అంటే ఎవరో నాతో కెమెరామెన్గా పనిచేసిన అని చెప్తున్నారు. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరు పెట్టలేదు అక్కడ. భయపడకన్నా, ఏం భయపడ, మీరు అందరు ఉన్నారు కదా, నేనేం భయపడతలేను. ఏడిదాకైతే ఆడదాకా పోదాం. వాళ్ళ చెడును మనం ఎక్స్పోజ్ చేద్దాం. వ్యక్తిగతంగా మనకేమొద్దు, ఎవ్వరు వ్యక్తిగతంతో మనకు పని లేదు. సమాజానికి వాళ్ళు ఎట్లా ఎఫెక్ట్ అవుతారు, సమాజానికి ఎట్లా చెడు దొరుకుతాయి వాళ్ళ వల్ల, దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం మనం. 100% కరెక్ట్ సార్. ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్, బెస్ట్ ఫ్యూచర్. జనగాం నుంచి అది జర్నలిజం అవార్డు లిస్టులో నువ్వు ఉండాలి సార్. వద్దులే అన్న, జనం ఇచ్చే అవార్డులే మాకు ఎక్కువ. ప్రభుత్వాల అవార్డులు మనలాంటి వాళ్ళకి ఇవ్వవు. ఏవో లాబింగ్ చేసుకునే వాళ్ళకి, తర్వాత పొద్దుగాలేసి అక్కడనే ఉండి జేజేలు కొట్టే వాళ్ళకే అవార్డులు వస్తాయి. మనకేమి ఇవ్వరు. మనకు జనం ఇచ్చే అవార్డు, మీలాంటి వాళ్ళు ఇచ్చే అవార్డులు, ఈ అవార్డులు నాకు చాలు. నాకు వేరే అవార్డులు నేనేం ఆశిస్తలేను. మంచి జరిగితే చాలు. అన్న మాది ములుగు జిల్లా, నియర్ 10 కిలోమీటర్స్. మీకు నేను సపోర్ట్ చేస్తున్నా అన్న, మీ ధైర్యానికి నా సలాం. అశోక్ ఏదో బ్లాగ్స్, వికాస్ బ్లాగ్స్ ఏదో గ్రేట్. కిషోర్ కరీంనగర్ నుంచి రాసిండ్రు. మీరు గ్రేట్ ఏం కాదు, ఉన్న విషయాలని చెప్పడమే. జర్నలిజానికి మీరు ప్రశ్నించే విధానానికి ఎవరైనా భయపడతారు అన్న, మన వనపర్తి ముద్దు బిడ్డ మీరు. థ్యాంక్ యూ రామస్వామి గారు. మనం అందరం ఆదర్శంగా నిలవాలి. మన ముఖ్యమంత్రి ఉన్నాడు మన జిల్లా ఆయన్నే, పాపం అది ఎటో పోతుంది. శివారెడ్డి గారు కన్సల్ట్ అడ్వకేట్, మీరు పిఎస్కి 10 మంది రిపోర్టర్స్ని అడ్వకేట్ని తీసుకుని వెళ్ళండి. థ్యాంక్ యూ మీ సూచన. నేను ఆల్రెడీ అడ్వకేట్తో మాట్లాడినా, చూస్తున్నాను అది.
ఇక చాలా కామెంట్స్ ఉన్నాయి. ఇక్కడ అన్నీ చదవకపోవచ్చు. ఎందుకంటే వీడియో లెంత్ అయితే కూడా ఎవరు చూడరు. బట్ నాకు ఈ వీడియోస్ ఇన్ని మెసేజ్‌లు పెట్టిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే నేనేం మీకు రూపాయి ఇవ్వలేదు. మీరు నా నుంచి కేవలం వార్తలే ఆశించారు. నేను కూడా నా వార్తలు నలుగురికి తెలిస్తే చాలనుకుంటున్నా. నేను మీ దగ్గర నుంచి ఏ చాయ పైసలు ఆశించలేదు. మీరు కూడా నా దగ్గర నుంచి ఇంకేదో ఏం ఆశిస్తలేరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ నాకుంటే నేను ఖచ్చితంగా ప్రభుత్వంలో జరిగేది ఏదైనా నేను పేరు పేరున చెప్తున్నాను. అందుకే ఎందుకంటే అన్నీ చదవలేను కదా. చివరికి నువ్వే చెప్పినా ఒక చిన్న ఆరోపణలు ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోరు కదా. అవును, ఆరోపణలు చేసినామంటే దాని వెనక మసాలా కూడా ఉంటుంది కదా. నేను ఆరోపణ ఏం చేయలేదు, తీసుకున్నారని చెప్పలేదు. సీతక్క ₹1,00,00,000 తీసుకున్నారని చెప్పలేదు. ఫైల్ వచ్చిందాక మీరు జాగ్రత్తగా డీల్ చేయండి. అది ఒకవేళ కరెక్ట్ ఉంటే నేను చెప్పింది తప్పు కూడా కావచ్చు. ఒకవేళ కరెక్ట్ ఉంటే మీరు చూసి సంతకం పెట్టండి, లేకపోతే ఆపండి. ఆపేసిండ్రు ఫైల్. ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే ఆ ఫైల్ వెళ్ళిపోతుండే, ₹30,00,00,000 కూడా వెళ్ళిపోతుండే. ఆ ఫైల్ ఇప్పటికి కూడా ఆగిపోయింది. అదంతే. ఇంకా ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే సిగ్నల్ టీవీ ఆఫీస్ మరో జనతా గ్యారేజ్ అవుతుంది. థ్యాంక్ యూ బ్రదర్. నిజంగానే చాలామంది వస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎనీవే, ఇంతమంది నాకు మద్దతు తెలిపినందుకు మీ ధైర్యంతోనే నేను కొట్లాడతా. అడ్వకేట్లు చాలామంది ఫ్రీగా మేము వాదిస్తాం, మీకు ఒకవేళ అరెస్ట్ దాకపోతే బెయిల్ ఫ్రీగా ఇప్పిస్తాం, ఇట్లాంటి ధైర్యం కూడా చెప్పారు. నిజంగా అడ్వకేట్స్ అందరికీ సలాం. నాకు ఫోన్ చేసిన వాళ్ళు, మెసేజ్ చేసిన వాళ్ళు. తర్వాత టీయూడబ్ల్యూజే తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు సంఘంలో నేను కూడా సభ్యుని, వర్కింగ్ జర్నలిస్ట్ని కదా. వాళ్ళు కూడా ఇచ్చిర్రు. జర్నలిస్ట్ శివారెడ్డిపై కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి టీయూడబ్ల్యూజే. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో మీడియా సంస్థలు జర్నలిస్టులపై కేసులు నమోదు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్లు అభిప్రాయపడ్డారు. వార్తలు రాసే, ప్రసారం చేసే జర్నలిస్టులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టించడం సరైంది కాదని, ప్రసారమైన వార్తల పట్ల ఏమైనా సందేహాలు ఉన్నా తప్పుడు వార్తగా భావిస్తే ఖండించాలి తప్ప పోలీసు కేసులు పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో అనేక చోట్ల జర్నలిస్టులపై ఈ తరహా కేసులు నమోదవడం పట్ల తెలంగాణ జర్నలిస్ట్ సమాజం ఆందోళన చెందుతుందని, తాజాగా సీనియర్ జర్నలిస్ట్ శివారెడ్డిపై ములుగు జిల్లాలో కేసు నమోదు కావడాన్ని టీయూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తున్నది. సిగ్నల్ టీవీ జర్నలిస్ట్ శివారెడ్డిపై ములుగు జిల్లా పస్రా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ తెంజు రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి, ఏ రమణ కుమార్లు డిమాండ్ చేశారు. ఇక ముందు కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ టీయూడబ్ల్యూజే, మా యూనియన్, మా జర్నలిస్ట్ వర్కింగ్ యూనియన్ సపోర్ట్ నిలిచినందుకు. ఎందుకంటే మనం ఇట్లాంటి సందర్భంలో మనం ధైర్యంగా ఉండాలి. మనం ధైర్యంగా ఉండాలంటే మనకు సపోర్ట్ చేసేవాళ్ళు మనకు చెప్పే ధైర్యాన్ని బట్టి ఉంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో కూడా చాలామంది జర్నలిస్ట్ మీద, ఒకరిద్దరు జర్నలిస్ట్ మీద చాలామంది కేసులు అయినాయి. బట్ ఎక్కడ నేనైతే వరగాల్టీ, నేను ఎవరిని తిట్టను, వ్యక్తిగతంగా విమర్శించను. మీ ఫ్యామిలీ ఏందనో, మీ కుటుంబ సభ్యులను నేను మాట్లాడను. నేను బూతులతో ఎవరిని ఆశీర్వదించను. బూతులతో మాట్లాడే వాళ్ళ మీద కేసులు అయినాయి. లాస్ట్ టైం గవర్నమెంట్లో చాలామంది నానా బూతులు ఇప్పుడు కూడా తిడుతున్నారు ఇంకా కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులు. అట్లా ఆ తరహా జర్నలిస్టులు అయితే 100% కాదు. నేను అభయం ఇస్తున్నా. నేను ఏదైనా సరే నిజంగానే నేను తప్పు చెప్తే ప్రభుత్వం ఖండించవచ్చు. నా తప్పు నేనే అవసరమైతే ఈ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా. ఒకవేళ నిజమైతే ప్రభుత్వానికి మళ్ళొకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. తప్పు మీరు తప్పుడు ఖండన ఇచ్చిండ్రు, లేదు దీని వాస్తవం జరిగింది, నా దగ్గర ఇది ఉందని చెప్పగలుగుతా. కానీ జనాల కోసం పనిచేస్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.